అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగా నదిలో అనేక మంది యాత్రికులు స్నానాలు చేస్తూ ఉండడం కనిపించింది. అది చూసిన పార్వతీదేవి మహాశివుడితో ఇలా అంది, స్వామి, ఇంతమంది గంగానదిలో స్నానాలు చేస్తున్నారు కదా, నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే అందరూ పాపాలు చేసి వాటి ఫలితాన్ని అనుభవించకుండా గంగా స్నానం చేసి పోగొట్టుకుంటారు కదా అనే సందేహం వెళ్ళిబుచ్చింది. అప్పుడు ఈశ్వరుడు చిరునవ్వుతో, దేవి, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నీవు కూడా ఆ విధంగా చెయ్యి, అప్పుడు నీ ప్రశ్నకు నా సమాధానం దొరుకుతుంది అంటూ ఆమె ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారంగా పార్వతీదేవి పండు ముత్తైదు రూపం ధరించి గంగానదిలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, దయచేసి నా భర్తను కాపాడండి అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది ఆమె పతి ప్రాణాలు కాపాడడానికి సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, అయ్యా, నా భర్తకు ఒక శాపం ఉంది. పాపాత్ములెవ్వరైనా ఆయనను ముట్టుకుంటే ఆయన ప్రాణాలు పోతాయి. అదేవిధంగా ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. అందుకే మీలో పాపరహితులైన వారు మాత్రమే ఆయనను రక్షించేందుకు ప్రయత్నించండి అని హెచ్చరించింది. ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అందులో ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలోకి దూకి కొట్టుకుపోతున్న వృద్ధుణ్ణి రెక్కలు పట్టుకుని తన వీపు మీద ఆయనను మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూనే, నాయనా, నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగళ్యాన్ని కాపాడావు. నీవు ఏ పాపాలు చేయలేదా అని అడిగింది. అప్పుడు ఆ వ్యక్తి, అమ్మా, నేను ఇంతకుముందే గంగా స్నానం చేసి పునీతుడినయ్యాను. పవిత్రమైన గంగా స్నానం చేసి నా పాపాలను పోగొట్టుకున్నాను. అందుకే నీ భర్త ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నించాను అని చెప్పాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి అంతులేని సంపదలను ప్రసాదించి తిరిగి వినువీధుల్లో విహరించసాగారు. అప్పుడు పరమేశ్వరుడు, చూసావా దేవి, విశ్వాసం ఉంటే గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతీదేవి చిరునవ్వుతో తల పంకించింది. ఈ కథలోని సారాంశం ఏంటంటే, పని చేస్తుందా లేదా అన్న అనుమానంతో వేసుకుంటే ఔషధం కూడా పనిచేయదు. చూశారు కదండి, ఈరోజు మన వీడియోలో ఒక మంచి కథను చెప్పుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.